అందరికీ నమస్కారం. ముందుగా స్టవ్ వెలిగించి ఒకవైపు హాట్ వాటర్ పెట్టాను. హాట్ వాటర్లో జామాకులు వేసి ఆ స్టవ్ సిమ్ చేశాను. ఆ తర్వాత పాలు కూడా ఒకవైపు పెట్టాను. ఈ రెండు సిమ్ చేసేసి కర్రీ ఏం చేద్దామనేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాను. ఫ్రిడ్జ్లో బీరకాయ కనిపించింది. బీరకాయ ఎగ్ కర్రీ చేద్దామనేసి బీరకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని బీరకాయకు పొట్టు మొత్తం తీసి పెడుతున్నాను. అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కూరగాయలకు మస్తు రేటు ఉన్నదండి. నేను తీసుకున్నది పావు కేజీ, హాఫ్ కేజీ 30 రూపీస్ అంట. అయితే పావు కేజీ తీసుకుంటే 20 రూపీస్. అయితే నేను పావు కేజీ తీసుకున్నాను బీరకాయ. ఎందుకంటే హాఫ్ కేజీ తీసుకున్నా కానీ కర్రీ ఎక్కువైపోతుంది, మేము ఎక్కువగా తినం కాబట్టి ఇంకా పావు కేజీ తీసుకున్నాను. ఒక బీరకాయ వచ్చింది. ఇందులో నేను ఎక్కువ శాతం ఎగ్గు మాత్రమే వేసి చేస్తాను. అప్పుడప్పుడు శనగపప్పు కూడా వేసి చేస్తాను. బీరకాయతోని పచ్చడి చేస్తూ కూడా బాగుంటుంది. టమాటా వేసి కొన్ని పల్లీలు వేసి కూడా చేస్తారు. అయితే బీరకాయతో పొట్టు తీస్తాం కదా, ఆ పొట్టుకుతో కూడా పచ్చడి చేయొచ్చు. కానీ నేను ఎప్పుడు అలా చేయలేదండి పచ్చడి. ఈ బీరకాయలను తొందరగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న, ఆనియన్స్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఆ తర్వాత హాట్ వాటర్ అనేది వేడెక్కినాయి. నేను హాట్ వాటర్ తాగేసాము. తర్వాత మా హస్బెండ్కి మా అత్తయ్యకు తర్వాత పోసాను. ఆ తర్వాత స్టవ్ మీద ఒకవైపు రైస్ పెట్టాను, ఒకవైపు కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసాను 2 టేబుల్ స్పూన్. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు మగ్గనిచ్చాను. ఆనియన్స్ అనేది మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి కొద్దిసేపు గరిటెతో కలిపిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్. పసుపు వేసినాక కొద్దిసేపు ఆయిల్లో అలాగనే మగ్గనిచ్చిన తర్వాత గరిటెతో కొద్దిసేపు కలపాలి. ఆనియన్స్ మగ్గినాయా లేదా అనేది చూసుకున్న తర్వాతనే బీరకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత బీరకాయలు వేసాను. గరిటెతో కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిచ్చాను. కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి. అల్లం వేసి గరిటెతో కొద్దిసేపు కలిపి అది కొద్దిసేపు మగ్గనిచ్చాను. సిమ్లో పెట్టి స్టవ్ మీద అలానే ఉంచాను. ఆ తర్వాత పిల్లలకి ఈ లోపు టిఫిన్ కోసం అనేసి చపాతీ చేద్దామనేసి చపాతీ చేస్తున్నాను. మా పిల్లలు ఎక్కువగానే చపాతీ తింటారు, రోజు పెట్టినా తింటారు, కానీ నేను ఎక్కువగా చెయ్యను. వాళ్ళు అడిగినప్పుడు చేస్తాను. అయితే ఈరోజు చపాతీ అడిగారు, వాళ్ళ కోసం అనేసి చపాతీ చేస్తున్నాను. చపాతీలోకి ఏ కర్రీ ఉన్నా కానీ తింటారు. అంటే ఈ కర్రీ కావాలి, ఆ కర్రీ కావాలి అనేసి ఏమీ అడగరు. ఏమీ పెట్టినా తింటారు మా పిల్లలు. చపాతీలు చేయడము అయిపోయింది. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయింది లంచ్ బాక్స్లోకి. స్నాక్స్ కోసము క్యాలీఫ్లవర్ పకోడీ అడిగారు. అంటే నేను నైట్ చేశానండి క్యాలీఫ్లవర్ పకోడీ. అయితే అదే పెట్టు మమ్మీ స్నాక్స్లోకి అన్నారు. అయితే మళ్ళీ వాళ్ళ కోసం అనేసి మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ పకోడీ వేస్తున్నానండి పిల్లల కోసం అనేసి. ఫ్లవర్ పకోడీ చేయడము నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడము, కానీ మంచిగా వచ్చింది. పిల్లలు కూడా బాగుందన్నారు నైట్ చేస్తే. అందుకని మార్నింగ్ కూడా చేయమనంటే వాళ్ళ కోసం అనేసి మార్నింగ్ కూడా చేస్తున్నాను. అంటే ఇంత ఆయిల్ది మార్నింగ్ పకోడీ అంటే ఈవినింగ్ తింటారు, కానీ ఇంకా వాళ్ళు అడిగారనేసి ఇప్పుడు మార్నింగ్ కూడా చేయవలసి వచ్చింది. పిల్లలు ఏదంటే అది మనం కంపల్సరీ చేస్తాం కదా. పిల్లల స్నాక్స్ బాక్స్లో ఈ కాలీఫ్లవర్ పకోడీని 2 బాక్సులలో పెడుతున్నాడు మా హస్బెండ్. ఆ తర్వాత లంచ్ బాక్స్ కోసం అనేసి ఒక ప్లేట్లో రైస్ తీసుకొని ముందుగానే మొత్తం అన్నం అనేది మొత్తం విప్పి పెట్టుకొని ఆ తర్వాత కర్రీ వేసి కలిపి పెడతాము. కూడా డ్యూటీకి వెళ్తాను కాబట్టి నా లంచ్ బాక్స్ కూడా అప్పుడే పిల్లలకు పెట్టినప్పుడే పెట్టుకుంటాను. పిల్లలకు కలిపి పెడితేనే తింటారు, వాళ్ళు స్పూన్తోనే తింటారు, ఇంకా కలుపుకోరు. స్పూన్తో మంచిగా కలుపుకోరు అనేసి, తినరాదు అనేసి మేము కలిపి పెడతాము. టిఫిన్కి చపాతీలు ప్లేట్లలో పెట్టి అక్కడ పక్కకు పెట్టాను. ఆ తర్వాత బాక్సులు కొద్దిసేపు ఓపెన్ చేసి పెడతాను. ఎందుకంటే వేడే అన్నం కదా, వాళ్ళు తినేసరికి 12 అవుతుంది. అప్పటి వరకు మళ్ళీ వాటర్ అయిపోతుంది అనేసి కొద్దిసేపు ఓపెన్ చేసి పెట్టి ఆ తర్వాత క్యాప్స్ పెట్టాను. కిచెన్లో పని అయిపోయింది. ఇంకా పాపకు జుట్లు వేయాలి. అయితే అత్తయ్య లేచి ఉంటే అప్పుడప్పుడు అత్తయ్య వేస్తుంది, లేకపోతే నేను వేస్తాను. అయితే అత్తయ్య ఈరోజు పడుకొని ఉన్నది, అందువల్ల నేను వేశాను. ఆ తర్వాత పిల్లలు వెళ్ళిపోయాక ఇక టీ పెట్టుకున్నాను. టీ పెట్టుకొని నేను, మా అత్తయ్య, మా హస్బెండ్ తాగాము. టీ తాగిన తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకొని నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి. 9-10 వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.